దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు కేఎల్ జీవజలం. నేను కృష్ణా జిల్లా విస్సన్నపేటలో దేవుని యొక్క సేవ చేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా అంబటి అనిల్ కుమార్ గారు వారు రాసినటువంటి పాటలు నా యొక్క ఆత్మీయ జీవితానికి, తద్వారా మా యొక్క సంఘంలో వారు రాసినటువంటి పాటలు ఎంత మేలు చేశాయి, దాని ద్వారా ఏ రీతిగా బిడ్డలు రక్షింపబడ్డారు అనే విషయాన్ని గురించి మీతో నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. ఈ సమయంలో సహజంగా సంఘంలో చాలా అనేక రకాలైన పాటలు మనం పాడుతూ ఉంటాం. ఎన్నెన్నో పాటలు ఎవరు రాశారో కూడా ఇది తెలియవు. ఎక్కడెక్కడో ఎవరెవరో రాసిన పాటలు, కొన్ని తెలిసిన పాటలు, కొన్ని తెలియని పాటలు అన్నీ మనం పాడుతూనే ఉంటాం. కానీ కొన్ని పాటలు మాత్రమే అవి హృదయాలలోకి చొచ్చుకునేటువంటి పాటలుగా ఉంటాయి. అంబటి అనిల్ కుమార్ గారు రాసినటువంటి పాటలు నిజంగా నా జీవితానికి ఎంతో ముందు ఆదరణ కలగచేసినాయి. నేను సహజంగా పాట పాడుతూ ఏడ్చిన సందర్భము మొట్టమొదటిసారిగా ఒక సేవకుడిగా నేను ఒప్పుకుంటున్నా. ఈ సమయంలో ఆదరణ లేకపోతే బ్రతకలేము అనే పాట పాడేటప్పుడు నా యొక్క హృదయంలో ఎక్కిళ్ళు పడి నేను ఏడ్చాను. ఆ యొక్క నా జీవితంలో అందరూ నన్ను వెలివేసినప్పుడు తోడుగా నిలిచింది నీ ఆదరణే, సూటిపోటి మాటలతో కుమిలినప్పుడు తోడుగా నిలిచింది నీ ఆదరణే అనే ఈ మాటలు నిజంగా నా జీవితానికి అన్వయించుకుంటా నేను పాడినప్పుడు అవి నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నేను ఈ పాట పాడిన తర్వాత మరలా నిలబడి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి నిలబడితే ఒక 5 నిమిషాల వరకు నా నోట్లో నుంచి మాట కూడా రాలేదు. అది మా సంఘస్థులందరూ కూడా స్వయంగా చూసి, నన్ను చూసి వారు కూడా దుఃఖపడ్డారు. ఒక దాదాపు 10 సంవత్సరాలు బట్టి నేను ఒక అమ్మాయికి వాక్యం చెబుతున్నా. ఆ అమ్మాయి ఏదో రీతిగా రక్షింపబడాలి, ఆమె తన జీవితంలో దేవుడిని తెలుసుకోవాలని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డానో, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా అడిగాను. చర్చిలో వాక్యం చెబుతూ ఆమెని ప్రత్యేకంగా మాట్లాడించి అడిగాను, కానీ ఆమె మార్పు చెందలేదు. కానీ ఈ పాట సరి అయిన రీతిగా పాడి ఆత్మీయ అర్థంతో నేను కన్నీరు గార్చుకుంటా ఆ పాటను పాడినప్పుడు, సంఘ బిడ్డలు పాడినప్పుడు ఆమెను స్వయంగా నేను చూసి, ఆ అమ్మాయి చాలా, ఒక రకంగా చెప్పాలంటే చాలా కఠినమైనటువంటి అమ్మాయి. కానీ ఆమె కూడా నేను పాట పాడుతా అట్లా చూస్తే ఆమె కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ పాటను పాడుతా ప్రార్థన చేసుకోవడం చూశాను. ఆరాధన అయిన వెంటనే నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను కూడా మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షింపబడి నేను కూడా దేవుని యొక్క బిడ్డగా ఉంటానయ్యా అని ఆమె తీర్మానం చేసుకుంటే, నిజముగా దేవుని యొక్క వాక్యము బండలాంటి వాక్యాన్నైనా సరే బద్దలు కొట్టేటువంటి శుద్ధి లాంటిదని దేవుని యొక్క వాక్యములో నేను చదివాను. కానీ ఈ పాటలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము కఠినమైనటువంటి హృదయాన్ని సైతము కూడా బద్దలు కొట్టి, అలాంటి హృదయంలో నుంచి ఆ యొక్క అంగీకారం ఆ అమ్మాయిలో నేను చూసినప్పుడు నిజంగా ఈ పాటలు సంఘానికి ఇంకా అనేక మందికి ఎంత అవసరమో నేను గుర్తించాను. ఆ పాట పాడి, ఇంకా ఈ యొక్క పాటే కాదు, అనిల్ కుమార్ గారు రాసినటువంటి పాటలు మా సంఘంలో మా బాబు వాళ్ళు, యవనస్తులు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ కూడా, మా సంఘం అంతా కూడా మేము పాడుకోవడానికి మేము చాలా ఇష్టపడతాం. ఆఖరికి ఈ మధ్యన బాబు అనే మా సంఘ సభ్యుడికి ఒకసారి దగ్గర సంఘంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ పాట పాడటానికి ఈయనకి అవకాశం ఇచ్చాను. ఆయనకి చాలా పాటలు వచ్చు. కానీ అక్కడ ఆ స్టేజీ మీద కూడా
నేను అనిల్ కుమార్ గారు రాసిన పాట పాడాలనుకొని ప్రార్థన చేసుకొని పాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పాడావయ్యా, మాకు చాలా ఆదరణ కలగజేసిందని అక్కడ సంఘం కూడా ఒప్పుకున్నారట. మాకు నిజంగా అనిల్ కుమార్ గారు రాసిన పాటలు మేము వింటాం, అవి మా సంఘంలో మేము పాడుకోవటం మాకు ఆశీర్వాదకరం. కుటుంబ కూడికల్లో సైతం కుటుంబ అన్యుల మధ్యన వెళ్ళి కూడా ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు అన్యులు కూడా సహజంగా పాటలు పాడేటప్పుడు అందరూ కూడా ఏదో సహజంగా పాటలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ పాటలు వినేటప్పుడు వారు కూడా తన్మయంతో వారు మనసంతా కూడా ఆ పాట మీద కేంద్రీకరించి ఆ పాటను వారు వింటూ, ఆ పాటలు అయిన తర్వాత వాక్యం అయిన తర్వాత వారిని దేవుని అంగీకరించే విధానాన్ని నేను స్వయంగా చాలా సందర్భాల్లో చూశాను. సహజంగా నేను ఒక సేవకుడిగా ఒక మాట ఈ సందర్భంలో మీతో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం కలగజేయటానికి మేము సేవకులుగా చాలా ప్రయాసపడతాం. వారికి దేవుని యొక్క మాటలు వ్యక్తిగతంగా చెప్పి, తర్వాత వాక్యాలు చెప్పి, వాక్యం చెప్పిన తర్వాత ఇంకా అనేక రీతిగా ప్రార్థన చేసి, వారి గృహానికి వెళ్ళి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళి దర్శించి ఎన్నెన్నో చేస్తే ఒక ఆత్మ రక్షించబడటం జరుగుతూ ఉంటుంది. నేను చాలాసార్లు చూశాను. కానీ ఇలాంటి పాటలు పాడి వారికి దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు వారు త్వరగా దేవునిలోకి రావటం చూసి నేను చాలా ఒక దేవుని యొక్క సేవకుడిగా పాటల ద్వారా కూడా మరి దేవుణ్ణి మహింపరచవచ్చు, పాటల ద్వారా కూడా ఒక వ్యక్తిని రక్షింపజేయవచ్చు అనే దానికి మా సంఘమే ఒక గొప్ప ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ పాటలు సహజంగా కొన్ని పాటలు పాడాలంటే ఆ పాటలలో ఉన్న ఆ యొక్క మాటలు పదాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ పదాలు ఉపయోగించి పాడాలంటే ఆ పదాలు ఉపయోగించలేక తప్పుపడే పరిస్థితి ఏర్పడింది. అంబటి అనిల్ కుమార్ గారు రాసిన పాటలు చాలా శ్రావ్యంగా, మామూలు ఒక వ్యక్తి కూడా, చదువులేనటువంటి వ్యక్తి కూడా సాధారణంగా పాడుకునే పాటలుగా, హృదయంలో నుంచి వచ్చే వేదన ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసుకునే పాటలుగా ఆ పాటలు ఉండటం నేను చాలా ఆ పాటలను బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అదే రీతిగా మరొక విశేషం ఏంటంటే ఈ పాటలు చిన్నపిల్లల్ని ఆకర్షిస్తున్నాయి, నూతనంగా వచ్చే వారిని ఆకర్షిస్తున్నాయి. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మరి మా యొక్క సంఘ బిడ్డలు, యవనస్తులు, నాకు ఇచ్చినటువంటి 3 కుమారులు, వీరందరూ కూడా అనిల్ కుమార్ గారు వారి యొక్క పాటలు, వారి యొక్క సహవాసం ద్వారా వారు కూడా చాలా ఆత్మీయంగా ఎదగటం నేను స్వయంగా అనుభవిస్తున్నాను. వారితో సంబంధం ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళలో ఇంకో గొప్ప మార్పు వస్తుంది. వారిలో నేను చూశాను, మాటలు చెప్పేటువంటి ఒక సేవకుడు మాత్రమే కాదు ఆయన, వాక్యాన్ని వాక్యంగా ఉన్నది ఉన్నట్టుగా చిన్న విషయంలో కూడా మనం తప్పిపోకూడదు అనేటువంటి మాటకి తప్పనిసరిగా అర్థరూపం ఇచ్చేటట్టుగా ఆయన మాట్లాడటం, ఆయన ప్రవర్తన విధానం చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. అలాంటి వాళ్ళు వాళ్ళ క్రైస్తవ లోకంలో చాలామంది భక్తిపరులు ఉంటున్నారు. కానీ ఆ పాత నిబంధన గ్రంథం మొత్తంలో యేసేపు అనేటువంటి ఒక నీతిమంతుడు ఏ రీతిగా ఉన్నాడో, ఇలాంటి క్రైస్తవులు, ఇలాంటి యవనస్తులు అంబటి అనిల్ కుమార్ గారిని గురించి మా బాబు చెప్పినప్పుడు నేను విని ఆయన ఎంత సీనియర్ మోస్టో, ఎంత పెద్ద ఆయనో అని నేను అనుకున్నాను. కానీ ఆయన నేను చూసి చాలా ఒక యవనస్తుడు, ఒక చిన్న వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రీతిగా, అందుట్లో అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఈ రీతిగా మరి పాటలు రాయటం, ఆ పాటలని ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశము దగ్గర నుంచి ఒక చిన్న పల్లెటూరు వరకు అనేక సంఘాలలో, అనేక ప్రాంతాలలో వారు పాడినటువంటి పాటలు మరి అనేక మంది పాడి మరి దేవుణ్ణి మహింపరుస్తున్నారంటే ఇవి చాలా నేను దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకొకటి, మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ దినాలలో చాలామంది ఆరాధన పాటలు పాడుతున్నారు. నేను ఒక మాట చెబుతున్నా, వారు రాసిన ప్రతి పాట దేవుని మహిమపరిచే పాటలే, దేవుణ్ణి ఆరాధించే పాటలే.
చేసిన కార్యాలని మరి స్తుతించే పాటలుగా నేను నిజంగా ఆ పాటలు అనుభవించాను. ఆ పాటలు మా సంఘ బిడ్డలు కూడా పాడేటప్పుడు ఒక ఒక ఎంతో భయంకరమైనటువంటి కఠినాత్ములైనటువంటి మగవాళ్ళు ఆ పురుషులు ఉన్నారు మా సంఘంలో. వాళ్ళు కూడా పాడేటప్పుడు ఆ పాట పాడతా కళ్ళంట నీళ్లు కార్చుకుంటా పాడిన సందర్భాలు నేను చాలా చూశాను. కాబట్టి నిజముగా ఈ పాటలు పల్లెటూరు దగ్గర నుంచి ప్రతి వాడ పేట అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక భాషలలో కూడా ఈ పాటలు తర్జుమా చేయబడి ఇంకా అనేక రీతిగా ప్రపంచవ్యాప్తంగా ఈ పాటలు అభివృద్ధి చెందాలని, ఈ పాటల ద్వారా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆయన అనుభవించేటువంటి మహాభాగ్యము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా కలగాలని నేను మనసారా నేను ఇష్టపడుతున్నా. అలాంటి ఆశ నాకు ఉన్నది. ఇక భవిష్యత్తులో నాకున్న కోరిక ఏంటంటే వారు అనిల్ కుమార్ గారు ఎట్లా హృదయంలో ఉన్న మాటలని వాక్యం రూపంలో ఎట్లా పాటలుగా రాసి దాన్ని విడుదల చేశారో, నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు, ఈ ప్రపంచంలో పాటలు పాడే ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన రీతిగా నా హృదయముతో పాడేదను, నా నోటితో పాడేదను అన్నట్టుగా నిజముగా హృదయం నుంచి వచ్చే పాటలు అవి దేవునికి మహిమకరమైనటువంటిగా, మనకు ఆశీర్వాదకరమైనటువంటి పాటలుగా ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో మరి నాకు వారి యొక్క అంబటి అనిల్ కుమార్ గారు చెప్పినటువంటి పాడినటువంటి పాటల గురించి నేను 2 మాటలు చెప్పడానికి నాకు దేవుడు ఎంతో మహాభాగ్యాన్ని కలగజేశాడు అని నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క మాటలు విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ముఖ్యంగా అంబటి అనిల్ కుమార్ గారికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నా. వారి ఉద్యోగంలో, వారి సేవలో అనేక రీతులుగా ఆశీర్వదించబడి అనేకులకు కూడా ఆయన ఒక ఆదర్శవంతమైన క్రైస్తవుడిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.